దేవుని మాట మానవుడి హృదయంలోనికి వెళితే, దేవుని మాట ఒక విశ్వాసి హృదయంలో నాటబడితే, నాటబడిన దేవుని మాట ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది ఫలిస్తుంది, అది పగులుతుంది. అందులో నుండి ఒక ఉత్తేజం బయటకు వస్తుంది, అందులో నుండి ఒక చైతన్యం బయటకు వస్తుంది, అందులో నుండి జ్ఞానం వస్తుంది, అందులో నుండి వివేకం వస్తుంది, అందులో నుండి నీతి మొలుస్తుంది. అది మన హృదయాలలో ఫలించి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వృద్ధి పొంది, ఎప్పుడు మనం తప్పిపోతామో ఆ తప్పిపోయిన స్థితిలో కూడా మనల్ని వదలకుండా పట్టుకుంటుంది. తప్పిపోయిన స్థితిలో కూడా మనల్ని ఏం చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా? వదలకుండా పట్టుకుంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ. అలా తప్పిపోయిన వాళ్ళను కూడా ఆయన మాటలు ఏం చేస్తాయి? మరలా ఆయన మార్గంలోనికి తీసుకొస్తాయి. అందుకే మనం ఎప్పుడు దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం ఎప్పుడు వినాలి. వినడం అదొక వరం, అదొక ధన్యత.